గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ ఇంట్లో మరొక విషాదం చోటు చేసుకుంది. అంటే ఈయన ఎవరు మాకు తెలియదే అని చెప్పేసి చాలామంది అంటే మన తెలుగు వాళ్ళు అనుకునొచ్చు. బట్ ఉత్తరప్రదేశ్లో ఈయన తెలియని వాళ్ళంటూ ఎవరు కూడా ఉండరు. అండ్ మనదంటే దేశవ్యాప్తంగా కూడా ఓన్లీ ఉత్తరప్రదేశ్ అని కాదు, మన తెలుగు వాళ్ళని కాదు, దేశవ్యాప్తంగా కూడా గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ అంటే అందరికి కూడా ఒక భయం అనమాట. అంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా సమాజంలో అనే విధంగా ఆయన గ్యాంగ్స్టర్ వేషాలు కావచ్చు, ఆయన చేసినటువంటి ఆ నేరాలు, ఘోరాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట ఉత్తరప్రదేశ్లో. సో ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసులు మాత్రం ఆయన పైన ఒక కన్నేసి ఉంచుతారు. ఎప్పుడు ఏం చేస్తాడు, ఎవరిని చంపేస్తాడు, ఎక్కడ ఏ విధంగా అక్రమాలు చేస్తారనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో అలాంటి పర్సన్ ఇంట్లో మరొకసారి విషాదం అని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తన కొడుకు చనిపోవడం జరిగింది. తనకి మొత్తంగా 5 మంది కుమారులు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5 మంది కుమారులు. సో మరి ఆయన కడుపున పుట్టినటువంటి వాళ్ళైనా బాగున్నారంటే లేదు, వాళ్ళు కూడా ఆయన బాటలోనే, అంటే చెట్టు ఒకటైతే విత్తనం ఇంకొకటి అవుతుందా అనే విధంగా వాళ్ళ నాన్నగారి బాటలోనే ఈ 5 మంది పిల్లలు కూడా అదేవిధంగా గ్యాంగ్స్టర్స్ ఆ విధానం చేయడము, అదేవిధంగా ప్రజల్ని హింస పెట్టడము, చంపేయడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో గతంలో ఆల్రెడీ ఒక కొడుకు అంటే ఆయన మర్డర్లు చేయడం ఇదంతా కూడా చేసిన తర్వాత అరెస్ట్ చేశారనమాట. అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పటికే 5 మంది కుమారులను మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చనిపోయిన వాడు రెండో పర్సన్ అన్నమాట. ఇంతకుముందు ఇంకా ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా 2 కొడుకులే ఉన్నారని కొంతమంది అంటున్నారు, ఒక కొడుకే ఉన్నారు ఇంకొంతమంది అంటున్నారు. అంటే అందరూ కూడా చనిపోయారా, ఇది తెలియని పరిస్థితి అనమాట. మొత్తానికైతే కొడుకైతే బ్రతికున్నాడు, మరి 4 చనిపోయారా 3 చనిపోయారు అనేది మాత్రం క్లారిటీ లేదన్నమాట. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. సో ఆ విధంగా అక్కడ వాతావరణం ఉంటుందన్నమాట. అంటే చాలామంది కూడా టీవీలో చూసి ఉంటారు కొన్ని సందర్భాల్లో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ నుంచి. అంటే ఎవరైనా కావచ్చు, మనం మాట్లాడుకున్నప్పుడు ఆ పర్సన్ చేసినటువంటి పనులు ఎలాంటివి, తను మంచి పని చేస్తున్నాడా, సమాజానికి సేవ చేస్తున్నాడా, సమాజానికి హాని కలిగిస్తున్నాడా, ఇలాంటి పాయింట్స్ పట్ల ఖచ్చితంగా ఆలోచించాలి. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. వాళ్ళు మన భారతదేశమే కాబట్టి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ వల్ల సమాజానికి ఒక ఉపయోగం లేకపోయినా పర్లేదు కానీ హానికరం మాత్రం అసలు కాకూడదు అని చెప్పేసి చట్టాలు కానీ, న్యాయస్థానాలు కానీ, పోలీసు వ్యవస్థలు కానీ ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాయి. సో మరి గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ ఇంట్లో అంటే తను చేసినటువంటి ఈ పాపాలు, ఈ యొక్క హత్యలు కావచ్చు, ఈ విధంగా చాలా నేరాలు ఉన్నాయన్నమాట తన పైన. సో ఆ విధంగా ఏంటంటే తను చేసినటువంటి ఈ పాపాలన్నీ కూడా తన కొడుకులకి చుట్టుకున్నాయి. వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి కారులో అంటే వాళ్ళ అన్నయ్యని జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన చూసి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో ఆ కారులో 5 మంది ఉన్నారనమాట. సో మరి వాళ్ళు స్పీడ్గా వస్తున్నప్పుడు ఇంకా కంట్రోల్ అవ్వలేదా ఏంటి తెలియదు కానీ డివైడర్ని గుద్దేసి ఇంకా ఆన్ ది స్పాట్ అన్నమాట. చాలా ఎక్కువగా గాయాలు అయినాయి అన్నమాట. 3కి 2 మాత్రం స్పాట్ డెడ్. అందులో ఒకరి గ్యాంగ్స్టర్ యొక్క కుమారుడు, తన ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి సోను అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఆన్ ది స్పాట్ చనిపోయారన్నమాట. సో ముందుగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అని అనుకున్నారు. బట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి అప్పటికే వాళ్ళిద్దరు కూడా చనిపోయారన్నమాట. సో మరి వాళ్ళు చేసినటువంటి పాపాలు పిల్లలకి చుట్టుకుంటాయని అంటూ ఉంటారు. సో అవన్నీ కూడా మనం నమ్మము. బట్ వాళ్ళ నాన్నగారు చేసినటువంటి గ్యాంగ్స్టర్గా ఉండి చేసినటువంటి ఆ ఒక్క అన్యాయాలకి ధీటుగా ఇప్పుడు వాళ్ళ కొడుకులకి పాపాలన్నీ కూడా చుట్టుకుంటున్నాయి, వాళ్ళు చనిపోతూ ఉన్నారు.